అందరూ నమస్కారం. ఇది చండ్ర చెక్క. కదిరి అంటే ఇది చండ్ర చెక్క. దేవతా వృక్షాల్లో కూడా ఉంటుంది ఇది. హోమాల్లో ఇది వాడతాం చండ్ర చెక్కని. అలాగే చండ్ర చెక్క నుంచి ఆయుర్వేదంలో కొన్ని మందులు చేస్తారు. మందులు ఏంటంటే ఖదిరారిష్ట అని చేస్తారు. ఖదిరారిష్ట అని ఈ చెక్క నుంచే చేస్తారు. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్. దీని నుంచి ఖదిరారిష్ట అంటే మామూలుగా రక్తంలో మెల్లాన్ని పోగొట్టి చర్మ సంబంధించిన వ్యాధులను తగ్గిస్తుంది, చర్మ రోగాలను తగ్గిస్తుంది, అలాగే మోటాలను తగ్గిస్తుంది, జీర్ణశక్తి పెరుగుతుంది. అలాగా దద్దుర్లు, తామర, సోరియాసిస్ లాంటి చర్మ వ్యాధులు ఈ టానిక్ తాగడం వల్ల తగ్గుతాయి అన్నమాట. ఇది ఆయుర్వేద డాక్టర్లు బాగా రాస్తారు ఈ చెక్క. దీంట్లో మనకి రోజు వాడే దాంట్లో ఆహారంగా మనకేంటంటే తాంబూలం, మనకు భోజనం చేసిన తాంబూలం వేస్తారు. వేయడం వల్ల తినదంతా బాగా జీర్ణమయ్యి నరాల బలహీనత పోగొడుతుంది తాంబూలం వేయడం వల్ల. ఇవన్నీ తిన్నది బాగా జీర్ణమై వంట పడతాయి తాంబూలం వేయడం వల్ల. అందుకని తాంబూలం వేస్తారు. తాంబూలం అంటే కిల్లి. ఇప్పుడంటే కిల్లీలో బోల్ రకాలు వచ్చాయనుకోండి, మామూలుగా కిల్లీ చేసుకునేవారు. కిల్లీకి సున్నం పామి అందులో కవిరి కాచు అనేవారు అనమాట. కాచు అది ఇంత ముక్కలా వచ్చి దాన్ని అరదీసి కొంచెం కాచు వేసేవారు అనమాట. దీని జిగురే దీన్ని చెదకొట్టేసి నీళ్ళలో వేసేస్తే అడుగు డస్ట్ వచ్చేస్తుంది. దాన్ని ఎండబెట్టామనుకోండి ముక్కలా తయారవుతుంది అనమాట. అది కాచు. అది కొంచెం వేసేవారు. ఎందుకంటే కాల్ చేయడం వల్ల నోటిపోతలు రాకుండా ఉంటాయి, అందుకు వేసేవారు. రెండు భోజనం చేశాక కానీ మనం తాంబూలం వేసుకుంటే కరెక్ట్ అయిన తాంబూలం, ఆయుర్వేదంలో చెప్పిన తాంబూలంలా వేసుకుంటే మధుమేహం రాకుండా ఉంటుంది. అలాగే మధుమేహం అదుపులో కూడా ఉంటుంది కదిరి వల్ల. అలాగా ఇది అందుకే ఒక్క కవిరి కాచన్నా కవిరన్నా ఒకటే దీని నుంచి తీసింది. అందుకని పోక చెక్క అని కాచు రెండు కలిసి అనుకోండి మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి అనమాట. అది ఒక ఫార్ములా అది యాక్చువల్గా ఆయుర్వేదంలో. ఇప్పుడు కాచు కానీ కవిరి కానీ ఒరిజినల్ లేవు. మీరు చెప్తే మళ్ళీ ఇంకెప్పుడు దాని జోలికి వెళ్ళరు. మామూలుగా ఏం చేస్తారంటే సున్నం ఏదో తీసుకుని దాంట్లో గేదె రక్తం కలిపేసి ఉండల్లా చేసి అమ్ముతున్నారు ఇప్పుడు. అది కాచు అని అమ్ముతున్నారు. అది కాచు కాదు. కాచు అంటే చండ్ర చెక్కని బాగా చెదగొట్టి నీళ్ళు వేసి ఇలా అంటే డస్ట్లా దిగిపోతే అది ఎండబెడతారు. ఎండబెట్టింది ముక్కల్లా చేసిస్తారు అనమాట. అది కాచు. అది ఒరిజినల్. అది పాన్లో వేసుకోవాలి మనం. సహజంగా వేసుకుంటే ఆ కిల్లి ఆయుర్వేదంలో ఏమైతే చెప్పారో తాంబూలానికి ఆ ఉపయోగాలన్నీ వస్తాయి అన్నమాట. పూలు పూజకి వాడతాం, వాసన కోసం వాడతాం, కారులో తగిలించుకుంటాం. చాలా రకాలుగా పూలతో మనం పూజకి అట్లకి అన్ని రకాలుగా వాడతాం. అది చాలా వంటకాల్లో కొన్ని రకాల పూలు వాడతాం. ఏదో చెప్పుకున్నా పూల్లో అందరికీ ఏంటంటే మల్లెపూలు అంటే చాలా ప్రీతి ఉంటుంది, మంచి వాసన బాగుంటాయి. మల్లెపూలు, సన్నజాజి మనకి ఇళ్ళల్లో కూడా వేసుకుంటాం. అలాగే అడవి మల్లి నా దగ్గర ఉంది. ఇది ఆ చెట్టు అడవి మల్లి చెట్టు. ఇది సన్నగా పొడుగ్గా ఉంటుంది, జాజి పువ్వులాగా ఉంటుంది, కానీ అడవి మల్లి అనమాట. వాసన చాలా గట్టి, బాగా తీక్షణంగా ఉంటుంది, బాగా ఘాటుగా ఉంటుంది, బాగుంటుంది. వదిలిపోయినా సరే వాసన వస్తూనే ఉంటుంది అనమాట. ఇది అడవి మల్లి పువ్వులు. ఇది మామూలుగా మనం పెట్టుకోవచ్చు. ఇదేంటంటే ఈ వాసనకి మైండ్ ప్రశాంతంగా ఉండి నిద్ర బాగా పడుతుంది అనమాట. అలాగే ఇది అడవి సన్నజాజి. మనకు సన్నజాజి ఉంది, అడవి సన్నజాజి ఉంది. మనకి వినాయక పత్రిలో జాజీ పత్రం సమర్పయ అంటాం, గజకర్ణకాయన మహా జాజీ పత్రం పూజ చేయమంటాం. అలాగే సన్నజాజి ఉంటుంది. ఇది కూడా మంచి వాసన వస్తుంది, ఎప్పుడు ఉంటుంది ఇది. అలా ఏంటంటే అడవి సన్నజాజి, అడవి మళ్ళీ మనం పెంచుకోవచ్చు. వీటి వాసన చాలా బాగుంటుంది. ముందు ఏంటంటే నైట్ వాసన చూస్తే మనకి ప్రశాంతంగా స్ట్రెస్, టెన్షన్, డిప్రెషన్ తగ్గి మంచి నిద్ర పడుతుంది అనమాట. పూల మొక్కల వాసనలు మన మైండ్ని చాలా ప్రశాంతంగా ఉంచుతాయి అనమాట. మీకు మామూలుగా పూలు మనం చాలా వాటికి పూలు ఇస్తాం. మనం పూలను గిఫ్ట్గా ఇస్తాం, బొకేలు ఇస్తాం, అలా చేస్తాం. మన బాగా దగ్గర వాళ్ళకి, ఫ్రెండ్స్కి రకరకాల సందర్భాల్లో మనం పూలు గిఫ్ట్గా ఇచ్చుకునే సందర్భాలు ఉన్నాయి. అలా మీరు ఒక ప్రయోగం చేయొచ్చు. ఎలా తెలుసా? మైనం ఉంటుంది కదా, కొవ్వొత్తి క్యాండిల్ మైనం, కొవ్వు వ్యాక్స్ అంటాం. దాన్ని తెచ్చుకొని దాన్ని కరగబెట్టేస్తే కరిగిపోతుంది నీరులాగా. కరిగిపోయినప్పుడు అది కొంచెం చల్లగా, అప్పుడు ఈ పూలు అందులో వేసేసారనుకోండి, ఆ లోపల మునిగిపోతాయి. మునిగిపోయిన తర్వాత మళ్ళీ వ్యాక్స్ గట్టిగా అయిపోద్ది. అది మీకు ఎప్పుడు పోయినా, సంవత్సరం పోయినా, 2 సంవత్సరాలు పోయిన తర్వాత అయినా సరే, అది మనం పంపించాము గిఫ్ట్ వాళ్ళకి, వాళ్ళు కరగబెట్టారనుకోండి, వేడి చేసి అనుకోండి, ఆ వేడికి ఏమిటంటే ఆ కొవ్వు అంతా కరిగిపోయి మళ్ళీ పూలు ఫ్రెష్గా ఈరోజు ఎలా ఉన్నాయో అలా ఫ్రెష్గా బయటకు వస్తాయి అన్నమాట. అలా మనం ఈ పువ్వుల కేక్ కూడా పంపించేది. పువ్వు ఎలా ఉందో అలా ఉంటుంది, అలాగే ఆ వాసన కూడా అందులో నిలబడి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈరోజు ఎంత వాసన ఉందో ఆ రోజు కూడా ఆ వాసనతోనే ఉంటుంది పువ్వు. నమస్కారం.